మీ అందరి ముందు నా మనసులో మాట చెప్తున్నాను. మీ వసుంధర అంటే నాకు చాలా ఇష్టం. తనని నేను ప్రేమిస్తున్నాను. వసుంధరకి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. వసుంధరకి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. హలో ఆంటీ. ఈ చెత్త వీడియోస్ అన్నీ నాకు ఫార్వర్డ్ చేయడంలో నీ ఉద్దేశం ఏంటి గ్రీష్మ? ఎవరు పంపిస్తున్నారు నీకు? నాకెవరు పంపిస్తున్నారో ముఖ్యం కాదంటీ. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటమే ముఖ్యం. నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని పంపించలేదు. ఎస్టేట్లో జరిగే విషయాలు మీ నోటీస్లో ఉండాలని మాత్రమే పంపించాను. ఆంటీ, మీకు మీ కోడలి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటిది ఒక కూలి అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రావటం మీరు తట్టుకోగలరా? I'll call you back. ఒక కూలి అమ్మాయి మీ ఇంటికి కోడలిగా రావటం మీరు తట్టుకోగలరా? మేడం రమ్మన్నారంట. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఎస్ మేడం. నీ ఆఫీస్ ఫోన్కి ధ్రువ ఇంకో అమ్మాయితో కలిసున్న ఫోటో వచ్చిందని ఒకరోజు నువ్వు నాతో చెప్పావు కదా. ఆ రోజు నేను నీ మీద అరిచాను. ఆ తర్వాత కూడా అలాంటివి ఏమైనా ఫోటోస్? పర్వాలేదులే, ఏదైనా వినగలిగే మనస్థితిలో ఉన్నానిప్పుడు. నా కొడుకున్న నా పరిస్థితుల్లో వదిలేశాడు. చెప్పు. మేడం. మేడంగా కాదు, ఒక అమ్మ మనసుతో మాట్లాడుతున్నాను. పర్వాలెట్టినా సూటిగా చెప్పు. ఆ తర్వాత కూడా అలాంటి ఫోటోస్ ఏమైనా వచ్చాయి మేడం, వేరే ఆడపిల్లలతో ఉన్నవి. కానీ ఆ విషయం నేను మీకు చెప్పలేదు. అంత అభిమానం నీకు నా మీద ఉన్నందుకు థ్యాంక్స్ మేడం. వాటిలో చేతిలో బీరు బాటిల్తో నిలబడ్డ ఒక అమ్మాయి ఫోటో కూడా ఉంది. అవన్నీ బ్లాక్మెయిల్కి వాడుకునే అవకాశం కూడా ఉంది. ధ్రువ సార్ అంత దూరం ఆలోచించకపోయి ఉండొచ్చు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. టీనా, ఈ విషయం నువ్వెవరికీ చెప్పలేదు కదా? లేదు మేడం, అలా ఎప్పటికీ జరగదు. నా పని పట్ల నా బాధ్యత నాకు తెలుసు మేడం. వందన్ని రమ్మని చెప్పు. అలాగే మేడం.
మేడం, నేను నందిత మేడంని బాగానే చూసుకుంటున్నాను మేడం. ఏమన్నా నువ్వెందుకలా భయపడుతున్నావు? అది నేనేమన్నా పొరపాటు చేస్తే? నువ్వు ఏ తప్పు చేయలేదు. నాకు కొన్ని విషయాలు తెలియాలి. నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్తాను మేడం. నిన్నడిగే ఈ విషయం ఒక ఆడపిల్లగా నిన్ను బాధిస్తుందని నాకు తెలుసు. కానీ దానికి నాకు సమాధానం తెలిసి తీరాలి. నువ్వు నిజం చెప్పడం వల్ల నీ ఉద్యోగానికి ఎలాంటి ముప్పు లేదు. అబద్ధం చెప్తే మాత్రం నేనే నిన్ను తీసేస్తాను. అలాగే మేడం. నేను గ్రీష్మ కలిసి ఎస్టేట్ నుంచి వచ్చిన రోజు నువ్వు భయంతో పారిపోయావు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలీదు. కానీ ఆ రోజు ఏం జరిగింది? ధ్రువ నీతో ఏమైనా తప్పుగా? నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించబోయారు మేడం. అప్పుడే మీరు వచ్చారు. ఇక నువ్వు వెళ్ళు. ఈ మధ్య జరిగిన విషయాలు నా కూతురు నాతో పంచుకోవడం మానేసినట్టుంది. నీతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటాను నాన్న? నాకు సంతోషాన్ని పంచే ఏ చిన్న విషయమైనా మొదట నీకే చెప్తాను. మరి ఎస్టేట్ అంతా సంబరపడుతున్న వార్త, అది నీ గురించి ఎందుకు దాచావు? దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న? ఎస్టేట్ అంతా సంబరపడ్డానికి నేనేమీ జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోలేదే. నాకు ఈ అనారోగ్యం రాకుండా ఉంటే నువ్వు బాగా చదువుకుని జిల్లా కలెక్టర్ అయ్యుండేదానివేమో. వద్దు నాన్న, ఇప్పుడు మళ్ళీ అదంతా తలుచుకొని దిగులు పడకు. మనకేది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నిన్న వైస్ చైర్మన్ గారు నువ్వంటే ఇష్టమని అందరి ముందు చెప్పారంట కదా? ఆ విషయాన్ని మీరు నమ్ముతున్నారా నాన్న? ఎస్టేట్లో పనిచేస్తున్న తోటి కార్మికురాలు కళ్ళు తిరిగి పడిపోతే కాసిన మంచినీళ్ళు ఇచ్చినందుకే సస్పెండ్ చేసిన ఎండీ కొడుకు ఈ ధ్రువ సార్. ఆయన పంతం గురించి నాకు బాగా అర్థమైంది. దానికోసం గెస్ట్ హౌస్లకి పిలిచి సన్మానాలు చేస్తారు. అందరి ముందు మైక్ పట్టుకొని పెళ్లి దాకా వెళ్తారు. వాటిని నిజం అనుకోవద్దు. కానీ నాకు అలా అనిపించడం లేదమ్మా. నాకు బాగోలేదంటేనే ఇంటికొచ్చారు, ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఎస్టేట్లో పనివాళ్లు కూడా తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుందమ్మా. వాళ్ళకి అన్నీ తమాషా నాన్న. ఒక్కరోజు దేవుడు వాళ్ళకి మంచి జీవితాన్నివ్వాలి. అప్పుడు అందరూ యజమానులు మారుతారు. అది కాదమ్మా వసుంధరా. నాన్నా, నీతో మాట్లాడుతూ కూర్చుంటే భాస్కర్ మావయ్య పనికి ఆలస్యంగా వచ్చానని తిడతాడు. ఈ మాత్ర వేసుకొని ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. నేను వెళ్ళొస్తాను నాన్నా. నమస్కారం మేడం. మేడమా? మేడం ఏంటన్నా కొత్తగా?
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏంటిది, ఇంత మర్యాద ఎందుకు ఇస్తున్నారు? ఓ, అందరూ కలిసి నన్ను ఆట పట్టించాలనుకుంటున్నారా? చెప్పండి అక్క. ఇంకా నీకందరూ మర్యాద ఇస్తారు కదా, ఇవ్వాలి. నువ్వు ధ్రువ సార్కి కాబోయే భార్యవి కదా. అయితే ఇదన్నమాట విషయం. నాకిప్పుడు అర్థమైంది. అయ్యో, నేను మీ వసుంధరనే, మీకు వసునే. నువ్వంటే ధ్రువ సార్కి చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఇలాంటి కలలు కనకండి. వెంటనే నిద్ర నుంచి లేవండి. నేను అలాగే నమ్మాను. ఆ నమ్మకాన్ని ఎంతో దారుణంగా దెబ్బ కొట్టిన తర్వాతే జీవితంలో ఆ మనిషిని నమ్మకూడదని నిర్ణయించుకున్నాను. ఇంక ఈ మర్యాదలు పక్కన పెట్టి పని చూసుకోండి. నేను వెళ్తున్నాను. లేదంటే ఈరోజు పస్తులే. గుడ్ మార్నింగ్ మల్లిక. గుడ్ మార్నింగ్ రాజేష్. కూర్చో. ఏంటి ఇంత పొద్దున్నే? ఎనీథింగ్ సీరియస్? సీరియస్ ఏం లేదు, క్యాజువల్ గానే. చాలా టైట్గా ఉన్నట్టున్నావు. నిజమే, రాత్రంతా నిద్రలేదు. నందిత ఆరోగ్యానికి ఏమైనా? తన గురించి కాదు, ధ్రువ గురించి ఆలోచిస్తున్నాను. వాడు చేసే పనులకి ఒక తల్లిగా కుమిలిపోతున్నాను రాజీవ్. నువ్వు ఒక్కసారి తనతో మాట్లాడితే బాగుంటుందేమో. ఒకసారి ఆ ముచ్చట అయింది. నువ్వు సిఎఫ్ఓ, నేను వైస్ చైర్మన్ని. జీతం తీసుకుని నీ పని నువ్వు చూసుకో అన్నాడు. వాడి చుట్టూ ఉన్నవాళ్ల వల్లనే వాడిలా తయారయ్యాడు. సావాస దోషం. సహవాసం వల్ల పాడయ్యే వయసు దాటిపోయింది. చేతులారా చేసుకుంటున్నాడు. అయినా అవన్నీ నీతో చెప్పి బాధ పెట్టడం ఎందుకు అనుకున్నాను. కొన్ని వాడి తప్పులు కూడా ఉన్నాయి, కాదన్ను. కానీ వాడి ఒక్కడివే కాదు. ఎస్టేట్లో ఆ వసుంధర చాలా తెలివిగా ధ్రువని ట్రాప్ చేస్తోంది. నాకెందుకో ధ్రువే వసుంధరని ట్రాప్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. వాడా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పాడంట. తెలిసిందే. వీలైనంత త్వరగా వాడికి పెళ్లి చేసేసేయాలి. దానికి ముందు వాడు మారాడని మనకు తెలియాలి కదా, లేకపోతే పిల్లనెవరిస్తారు? అవును, వాణ్ణి బాగా అర్థం చేసుకున్న అమ్మాయి కావాలి. అంటే వాడి దురలవాట్లన్నీ తెలిసిన అమ్మాయి. పెళ్ళైన తర్వాత తనే వాణ్ణి మారుస్తుంది. ఈ రోజుల్లో పిల్లలెవరూ అలాంటి సాక్రిఫైస్ చేయటానికి రెడీగా ఉండరు. పైగా ధ్రువ గురించి అంతా తెలిసిన అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పు? అలాంటి అమ్మాయి నా మనసులో ఉంది. కానీ నువ్వు కూడా ఒప్పుకోవాలి. నేను తర్వాత అమ్మాయి ఒప్పుకుందా? ఒప్పుకుంటుందనే నమ్మకం ఉంది. అయితే అడుగు. అమ్మాయి ఇష్టపడితే మనం అదే ఆలోచిద్దాం. ఇట్స్ ఎ గుడ్ సొల్యూషన్. బట్ ఐ నీడ్ యువర్ పర్మిషన్.
నా కోరిక తప్పైతే నన్ను క్షమించు. గ్రీష్మని ధ్రువకిచ్చి పెళ్లి చేస్తావా? గ్రీష్మనా? ధ్రువన్ రక్షించటానికి నా కూతురుని శిక్షించమంటావా? వాళ్ళిద్దరూ కలిసే పెరిగారు. పెళ్ళైతే అంతా సర్దుకుంటాయి. ఉమెన్ ఆఫ్ ది ఇయర్ కదా. నా కూతురు పెళ్లి కూడా ఒక బిజినెస్ డీల్ మాట్లాడినట్టు మాట్లాడావు. మీ వాడు ఎంతమందికి మాటిచ్చాడో, ఎన్ని మోసాలు చేశాడో. వాళ్ళందరూ రేపు నా కూతురు మీద పడ్డానికా? గ్రీష్మ ఇవన్నీ డీల్ చేయలేదు. గ్రీష్మకి ధ్రువ అంటే చాలా ఇష్టం రాజీవ్. తనకున్న అన్ని అలవాట్లు తెలిసాక కూడా తనని పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను గ్రీష్మతో మాట్లాడొస్తాను. బావ ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? తను కనిపిస్తే డబ్బులు ఇద్దామని చూస్తుంటే. బావా, 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 పొద్దునే ఎక్కడికి? షాప్కి. ఎందుకలా ఉన్నావు? ఏమైంది నీకు? అప్లికేషన్ కోసం స్టాంప్ కొనాలి. ఓ, నాతో మాట్లాడితే స్టాంప్ ఇవ్వరా నీకు? ఏమో, అసలే ఇప్పుడు మీరు. ఆపు బావా. మీరు ఏంటి మీరు? నువ్వు కూడా అందరిలాగే నిన్న జరిగింది నిజమనుకుంటున్నావా? నువ్వు కాదని అనలేదు కదా. అవునని నేను అన్నానా? కనీసం నువ్వు వెనక్కి తిరిగి చూసావా? అంటే నన్ను నమ్మలేదు కదా? నాకంటే ఎక్కువ నిన్నే నమ్ముతున్నాను వసు. మరెందుకు ఇలా తప్పించుకుంటున్నావు? నువ్వే నా ధైర్యం అనుకున్నాను బావా. అలా వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు కదా. అలా కాదు వసు. తర్వాత నీ నుంచి వచ్చే సమాధానం వినే ధైర్యం నాకు రాలేదు. ఎందుకో తెలీదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావని భయం వేసింది. నువ్వు వెళ్ళొద్దు వసు. నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పేంత అర్హత కూడా నాకు లేదనిపించింది. బావా, నేను నిన్ను ప్రేమించాను. ఒక ప్రశాంతమైన జీవితం నీతో ఊహించుకుంటున్నాను. దయచేసి అది నాకు దూరం చేయకు. సారీ వసు. నువ్వేంటో తెలిసి కూడా నేనే తప్పుగా ఆలోచించాను. ఒక కంపెనీ వైస్ చైర్మన్ అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి. ఆ వైస్ చైర్మన్ ఉద్దేశం ఏంటో నీకు తెలీదా? అతన్ని ఎదిరించి పోరాడటం ప్రస్తుతం మన వల్ల కాదు. అవాయిడ్ చేయాలి. కానీ ఎన్ని రోజులు చేస్తావు వసు? నువ్వు నన్ను తీసుకువెళ్లే వరకు, మన పెళ్లి జరిగే వరకు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకేదైనా కలుందంటే అది మాత్రమే. ఒక్కటి గుర్తుపెట్టుకో బావా, పరిస్థితులకి తగ్గట్టు తల వంచానే కాని తలదించుకునేలాగా నీ వసుంధర ఎప్పుడూ చేయదు. నువ్విలా మాట్లాడుతుంటే నాకింకా గిల్టీగా ఉంది వసు. సారీ. పర్లేదులే బావా, ఇట్స్ ఓకే. నా గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు. చదువు మీద మాత్రమే దృష్టి పెట్టు. మరి నేను వెళ్ళనా? భాస్కర్ మావయ్య ఎదురు చూస్తూ ఉంటారు.
ఇంటికెళ్ళి బాస్కెట్ తీసుకెళ్ళాలి. ఉమ్. బావా ఒక్క నిమిషం. ఇవిద్దామనే నీకోసం చూస్తున్నాను. ఇదిగో అప్లికేషన్కి, నువ్వు పరీక్షలు రాసే వరకు హాస్టల్కి కొంచెం దాచాను, తీసుకో. ప్రతిసారి అప్లికేషన్కి నువ్వే ఇస్తున్నావు కదా, అది నాకు కలిసొస్తోంది. మిగతాది నువ్వే తీసుకో, నీకే కష్టంగా ఉంది. పర్లేదులే బావా, ఇవి నీకోసమే దాచాను. హాస్టల్లో భోజనం నచ్చకపోతే బయట తిను, ఏదైనా కావాలంటే కొనుక్కో. మనసు ప్రశాంతంగా ఉంటేనే పరీక్షలు బాగా రాయగలవు. వెళ్ళొస్తాను. పిచ్చోన్ని మారిపోతావేమో అనుకున్నాను, కానీ నువ్వు వసుంధరవని గుర్తుంచుకోలేకపోయాను. ఆంటీ, మీరేం మాట్లాడుతున్నారు? నువ్వు ధ్రువాని పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ ధ్రువ నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోకపోతే? వాణ్ణి ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. తాత, గేట్ ఓపెన్ చేయరా? టైం అవుతుంది, గేట్ తీ తాత. ఏమైంది మామయ్య? నేను వస్తే గేట్ కూడా తీయడం లేదు. నీ బదులు వేరే వాళ్ళు వస్తున్నారని చెప్పారు. ఈ విషయం నీకెవరు చెప్పారు? మల్లికది ఒకటే మాట,